ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంధకారం అంటే అక్కడ చీకటి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కటిక చీకటి ఉంటుంది. అంధకారం అంటేనే వెలుతురు ఉండదండి. అయితే అంధకారం కూడా నీకు మధ్యాహ్నము వలె చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడని మన యేసుక్రీస్తు వారు. మనం మనుషులం, మన వల్ల ఏమి కాదు, మన ఆలోచన ద్వారా ఏమి కాదు, మన నోటి మాటల ద్వారా ఏమి కాదు, మనం చేసే క్రియల ద్వారా ఏమి కాదు. కానీ దేవుడైతే సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి. సమస్తము దేవుడు చూస్తున్నాడు, చక్కపరుస్తున్నాడు. దేవుడు ఆయన బిడ్డల్ని వదిలివేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి యేసుక్రీస్తు వారు. దేవుడు మనకి బలమైన దుర్గంగా ఉన్నాడు, మనకి రక్షణగా ఉన్నాడు. ఈ లోకంలో చీకటి వెళ్ళిపోవాలంటే వెలుగు వస్తేనే వెళ్ళిపోతుంది. వెలుగంటే మనము ఆత్మీయంగా చూసుకున్నప్పుడు, ఆత్మీయంగా మనకు సాతాను అంటే చీకటి మనలో ఉన్నప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తేనే ఆ చీకటి అనేది వెళ్ళిపోతుంది. అయితే దేవుడు ప్రతి ఒక్క మానవాళి శరీరము దేవునికి ఆలయమై ఉంది. మన శరీరంలోకి దేవుడి ఆత్మ రావాలని ఆశపడుతుంది. మనము చీకటి కార్యాలకి చోటిస్తున్నాం. దేవుణ్ణి రాణించుకోవటంలో ఈ లోకంలో పాపంలో పడిపోతున్నాం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటంలో పడిపోతున్నాం. ఈ లోకంలో చెత్త జీవితంలో పడిపోతున్నాం. ఈ లోకంలో అపవిత్రమైన జీవితంలో పడిపోతున్నాం. ఈ లోకంలో మనం దేవుణ్ణి ఇబ్బంది పెట్టే మనుషులుగా అయిపోతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి రాకుండా దేవుణ్ణి మనమే నెట్టివేసేటువంటి బిడలుగా ఉన్నాం. మనలో ఉండే చీకటి బయటికి వెళ్ళిపోకుండా మనల్ని శోధిస్తూ ఉందండి. అయితే అంధకారము మనకు మధ్యాహ్నం వల్ల దేవుడు ఎలా మారుస్తాడంటే, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటామో, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని వాక్యం ఎంత బలంగా ఉందంటే, దేవుని వాక్యం ఎంత పరిశుద్ధంగా ఉందంటే, దేవుడు ఏమీ లేని ప్రదేశంలో కూడా అక్కడ మనుషులు జీవించి దానికి శక్తినిచ్చే దేవుడు అండి. బండలో నుంచి నీళ్ళు ఇచ్చే దేవుడు, ఆకాశం నుంచి కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు, అదే ఆకాశం నుంచి మన్నాని కురిపించిన దేవుడు అండి. సూర్యుడిని, చంద్రుడిని వాటి వాటి స్థానంలో ఆపిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాలి చేసిన దేవుడు. దేవుడు చేతులు సమస్తం ఉంది. లోకము అంతా దేవుని చేతుల్లోనే ఉంది. అలాంటి సృష్టికర్త మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనము ఎంతగా తగ్గించుకోవాలి, మనం ఎంతగా లోబడి ఉండాలి, మనం ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలి, మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మన ఆలోచనలు దేవుని ఆలోచనలుగా ఉన్నాయి. మన మాట తీరు దేవుని మాట తీరులాగా ఉండాలి. మన జీవితము దేవుని జీవితంలాగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు అంధకారంలో కూడా దేవుడు తోడై ఉన్నాడండి. దేవుడు మనం ఎప్పుడైతే ఆయన బిడలుగా జీవిస్తుంటామో, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ మనతో ఉంటుంది. మనం ఎలాంటి ప్రదేశానికి వెళ్ళినా, మన సముద్రం లోపలికి వెళ్ళినా కూడా దేవుడు మన కోసం, కేవలం మన కోసం దేవుడు సముద్రంలోకి కూడా వచ్చి మన ప్రాణాన్ని కాపాడతారండి. ఒకవేళ మనము ఈ లోకంలో సముద్రంలో మునిగిపోయి ప్రాణం పోయినా కూడా మన ప్రాణం దేవుడి దగ్గరికే వెళ్తుంది. రెండో మరణంలోకి మన ప్రాణం వెళ్ళదు. దేవుడి ప్రేమ అంత గొప్పగా ఉంది. దేవుని ప్రేమ అగాప్య ప్రేమ. దేవుడు చీకటిలో, మన జీవితం చీకటిలో ఉన్నప్పుడు, లేదా సూర్యుడు వెలుగులు కానిచ్చి మన జీవితంలో కారు మేఘాలు లాంటి మబ్బులు కమ్ముకొని ఉన్నా కూడా ఆ మబ్బులు గాలి వస్తే వెళ్ళిపోతాయి, చీకటి వెలుతురు వస్తే వెళ్ళిపోతుంది. మన జీవితం యేసుక్రీస్తు వారి కృపలో వెలిగింపబడుతుంది. దేవుడు మనల్ని ఈ లోకానికి వెలుగుగా నియమించాడు, మనల్ని ఈ లోకానికి ఉప్పుగా నియమించాడు. ఉప్పు మనం దేనికి సాదృశ్యం అంటే ఆహారం తింటున్నాం. ఎంత మంచిగా ఆహారం తిన్నా కూడా ఉప్పు లేనిదే ఆహారము పనికిరాదండి, ప్రయోజనం లేదు. అది ఏ ఆహారం అయినా కూడా. అలాంటిది ఈ లోకముని మనం ఉప్పుగా దేవుడు పోల్చాడు. అదేవిధంగా వెలుగు,
మనకి చీకటి ఉంటే మనకి ఏమి కనపడదు, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎలా పడతాం, మన ప్రాణాలు ఏమవుతాయో, మనం ఎలాగ మన జీవితం వెళ్తుందో తెలీదు. అలాంటి కాకుండా వెలుగు, మనం ఎప్పుడైతే మన చీకటి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా ఒక వెలుగు తీసుకొని వెళ్తూ ఉంటాము, మనకి దారి కనిపిస్తుంది. రాళ్ళు ఎక్కడున్నాయి, చెట్లు ఎక్కడున్నాయి, ముళ్ళులు ఎక్కడున్నాయి, మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఎలా వెళితే ఎక్కడికి చేరుకుంటామని వెలుగు మనతో ఉంటేనే మనకు మార్గం తెలుస్తుంది. దేవుడు మనకు వెలుగై ఉండి పరలోక మార్గములోకి మనం వెళ్ళాలి. అయితే పరలోక మార్గము ఇరుగ్గా ఉందండి. పాపపు సాతాను మార్గం చాలా పెద్దగా ఉంది. అయితే మనం ఎప్పుడైతే ఇరుక్కున్న సమయంలో ఉంటామో, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ ఇరుకు మార్గాన్ని మనకు విశాలపరిచి దేవుని నామాన్ని మహిమపరచుకోగలుగుతామండి. దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. మనము దేవుణ్ణి ఎంతగా మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉండాలి. అంత పరిశుద్ధమైన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము అంధకారం కూడా మనకు మధ్యాహ్నంలో చేసే దేవుడిలో మనము కొనసాగునట్లుగా, మన జీవితం యావత్తు దేవుడి పాదాల ముందు మనం పెట్టినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. యేసయ్య, మా జీవితము అంధకారం లాగుందయ్యా. యేసయ్య, దాన్ని మధ్యాహ్నం వలె వెలుగుగా చేస్తున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకమయ్యా పాపంతో ఉంది, ఈ లోకంతో అహంకారంతో ఉందయ్యా. శరీరాశతో, నేత్రాశతో, జీవకుటంతో, జారత్వంతో, కామకత్వంతో ఈ లోకం ఉందయ్యా. దేవా, ఈ లోకంలో నుంచి మేము వేరైపోయిన జనాంగంగా ఉండాలయ్యా. మేము పరిశుద్ధంగా ఉండాలయ్యా. స్థిరపరచబడాలి, బలపరచబడాలి తండ్రి. మీ నామని మహిమపరిచే బిడలుగా మేము ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలు, మా జీవితము, మా నడక, మా పడక ప్రతి ఒక్కటి తండ్రి మీ పాదాల ముందు పెడుతున్నాము దేవా. ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. దీర్ఘ ఆయుష్మంతుడుగా మేము ఈ లోకంలో కొనసాగేదానికి శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, ఈ లోకంలో సాతాను తండ్రి గర్జించే సింహం వల్ల ఎవరిని మింగాలని చూస్తుందయ్యా. ఆ సాతాను బారినిచ్చి, ఆ చీకటి బ్రతుకునిచ్చి మేము వెలుగు సంబంధులుగా ఈ లోకంలో ఉప్పుగా వేసి మీ విశ్వాసులుగా ఉండే శక్తిని, ప్రార్థన జీవితాన్ని వేసే సహాయము మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి పెళ్లి రోజులు అనేక జరుపుకోవాలయ్యా. యేసయ్య, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళిద్దరు కలిసి క్రీస్తుని బండిపైన ప్రార్థన ఇల్లు కట్టుకునే శక్తిని దయచేయండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి బిడ్డని కాపాడండి అయ్యా. యేసయ్య, వాళ్ళు ఇలాంటి పుట్టినరోజులు అనేకము జరుపుకోవాలి. యేసయ్య, ఈ లోకము దయందు వర్ధిల్లినా కూడా ముఖ్యంగా దేవా, మీ దయందును వర్ధిల్లేదానికి శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో దుష్ట శక్తి, అపవిత్రాత్మ శక్తి, పాపపు శక్తులు తీసివేసి వేసి యవన వయసులో కాడి మోయటానికి మీరు అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి, మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాము దేవా. సాతాను శోధన ప్రతి ఒక్క విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవించనివ్వండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రతను మా పరలోకమందున్న తండ్రి. Praise the Lord. God bless you. Have a great day.